రాముడు సీతమ్మ ఒడిలో సంతోషంగా ఆనందంగా అమ్మ ఒడిలో నిద్రపోతున్నాడట. ఒక కాకి అసుర వేషంలో వచ్చి సీతమ్మ గుండెల్ని చీల్స్తాడు. ఆ రక్తపు బొట్లు ఒడిలో పడుకున్న రాముడి మీద పడ్డాయంట. ఒక్కసారి ఉలిక్కి లేచాడంట రాముడు. లేచి సీతమ్మను చూడగానే ఆ రక్తం అరుతుండగా కహ్క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన, ఎవడ్రా 5 తలల పావుతో ఆడుకుంటుంది అని అక్కడున్న గడ్డిపోచను తీసుకుని బ్రహ్మాస్త్రంగా మార్చి ఆ కాకాసురుడు వెంట వేశాడట. కాకాసురుడు మొత్తం విశ్వమంతా తిరిగాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు ప్లీజ్, మీరు సురనాయకులు కదా, రాముడు బ్రహ్మాస్త్రం వేశాడు, ప్లీజ్ నన్ను కాపాడరా అని అడిగాడట. నేనేం చేయలేను అని అన్నారంట ఇంద్రుడు. పోనీ బ్రహ్మాస్త్రం అంటే అధిష్టాన దేవత బ్రహ్మగారు కదా, సో ఆయన అస్త్రం కదా, ఆయన అస్త్రాన్ని ఆయనైనా అట్లీస్ట్ ఉపసంహరించుకోగలరు కదా అని వెళ్ళి బ్రహ్మగారిని అడిగారంట. అడిగితే, నాయన అది రాముడు వదిలిన బ్రహ్మాస్త్రం, దాన్ని నేను కూడా ఆపలేను అని చెప్పారట. అయితే ఇంక ఏదీ చేసేది లేక ఆ కాకాసురుడు మళ్ళీ రాముడి పాదాలనే శరణు వేడితే అప్పుడు రాముడు క్షమించి ఒక్క కన్ను తీసేసి అతన్ని క్షమించి వదిలిపెట్టాడు. ఇక్కడ మనం చూస్తే రాముడు వదిలిన బ్రహ్మాస్త్రమే, కానీ బ్రహ్మాస్త్రానికి మించి అది ఒక గొప్ప శక్తి కలిగిన దానిగా ప్రవర్తించింది.